సో ఈరోజు మనం బ్లూ స్టార్ టవర్ ఎయిర్ కూలర్ రివ్యూతో వచ్చాము. ఇందులో చూసుకుంటే మనకి 3 బటన్స్ వస్తుంది. ఇది వచ్చి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. తర్వాత ఇది వచ్చేసి మనకి ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ బటన్స్. మనకి ఇందులో హై ఉంటుంది, మీడియం ఉంటుంది, లో ఉంటుంది. అలానే మనకి స్వింగ్ ఆప్షన్స్లో కూడా స్వింగ్ ఉంటుంది, స్వింగ్ ప్లస్ కూల్ ఉంటుంది, కూల్ ఆప్షన్స్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్లూ స్టార్ బ్రాండ్తో వస్తుంది. బ్లూ స్టార్ లోగో చూడొచ్చు. అలానే మనకి ఇక్కడ చూసుకుంటే 8 త్రో వింగ్స్. ఇందులో మనకి లోపల 4 వింగ్స్ ఉంటుంది. ఇది మనకి లెఫ్ట్ టు రైట్ 180 డిగ్రీస్ స్పేస్ అయితే కవర్ చేస్తుంది. సో అలానే మనకి చూసుకుంటే ఇది వచ్చి వాటర్ ఇన్లెట్. ఈ వాటర్ ఇన్లెట్లో కొద్దిగా వాటర్ పోయడం అనేది కొద్దిగా కష్టము. మనకి ఎలాంటి పైప్స్ ఉన్నా అది పెట్టుకొని ఆ పైప్ త్రూ వాటర్ అయితే ఇందులోకి ఇన్సర్ట్ చేయొచ్చు. బట్ మగ్గు త్రూ పోయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇది వాటర్ ఇన్లెట్. ఇది వచ్చేసి మనకి వాటర్ ఇండికేటర్, మ్యాక్స్, మీడియం, మినిమం. ఇప్పుడు మీరు చూసారంటే వాటర్ ఈ లెవెల్లోకి ఉంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. వాటర్ ఇండికేటర్ ఇచ్చి తర్వాత మనకి ఇది 4 వీల్స్ వస్తుంది. ఇందులో 5 వీల్స్ అయితే ఉండదు, ఓన్లీ 4 వీల్స్ వస్తుంది. తర్వాత మనకి ఐస్ వచ్చి ఇందులో వేయాలి, పైన ఇచ్చాడు. ఇది ఐస్ ఛాంబరు. ఇందులో అయితే మనం వాటర్ వేయకూడదు, జస్ట్ ఐస్ మాత్రమే వేయాలి. సో ఇది నేను వీడియో ఎండింగ్లో మీకు ఒక డెమో ఇస్తాను ఎలా వర్క్ అవుతుంది ఏంటనేసి. సో ఇప్పుడు వచ్చి మనము ఇది వచ్చి బ్యాక్ ప్రొఫైల్. ఇది వచ్చి మస్కిటో నెట్ ఎందుకు అంటే మనకి మేజర్గా మనకు వచ్చే ప్రతి కూరల్లో చాలామంది దీని అయితే ఇవ్వరు. బట్ ఇది ఉండడం వల్ల మనకి లోపల ఉన్న హనీకూమ్ ప్యాడ్స్ అయితే లాంగ్ లైఫ్ వస్తుంది. సో అలాంటి డస్ట్ కానీ మస్కిటోస్ కానీ వెళ్ళి హనీకూమ్ ప్యాడ్స్లో పాడు చేయకుండా ఉంటుంది. ఇది వచ్చి మనకి రిమూవబుల్. ఇలా తీసుకొని ఇలా తీసేయచ్చు, తీసి వాష్ చేసుకొని మళ్ళీ రీఇన్సర్ట్ చేసేయచ్చు. అలానే మనకి కింద చూసుకుంటే కిందకు వస్తే డ్రైన్ అవుట్ ఆప్షన్ ఇచ్చాడు. సో ఈ డ్రైన్ అవుట్ ఆప్షన్ ఏంటంటే కింద మనకి రబ్బర్ ఉంటుంది. ఆ రబ్బర్ పుల్ చేసామంటే వాటర్ మొత్తం డ్రైన్ అయిపోతుంది ఇందులో ఈ ట్యాంక్లో నుంచి. సో ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే ఈ పర్టికులర్ వింగ్స్ ఉంది కదా, ఇవి క్లోజ్ చేసుకోవచ్చు మనం. సో దట్ డస్ట్ వెళ్ళకుండా ఉంటుంది, మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి డెమో చూపిస్తాను ఇది ఎలా వర్క్ అవుతుందో. సో ఫస్ట్ నేనైతే ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి హైలో ఉంది. హైలో మనకి ఈ సౌండ్ అయితే వస్తుంది. తర్వాత మీడియం సెట్ చేస్తాను. మీడియంలో ఈ సౌండ్ అయితే, తర్వాత లో సెట్ చేస్తాను. ఇందులో అయితే మనకి సౌండ్ అయితే కొంచెం తక్కువగానే ఉంది కంపేర్ టు అదర్ కూలర్స్. ఇది అంత హెవీ నాయిస్ అయితే లేదు. బట్ 3లో అయితే లైట్లో హెవీ నాయిస్ ఉంది, బట్ మేనేజబుల్లే. సో ఇప్పుడు మనము ఐస్ ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. నేను ఆల్రెడీ ఐస్ అయితే పెట్టాను ట్రేలో. సో ఇప్పుడు ఐస్ ఎలా వేయాలో చూపిస్తాను. సో ఇలా అయితే జస్ట్ ఐస్ ఇలా వేసేసి క్లోజ్ చేయడమే, ఇలా క్లోజ్ చేయడమే అంతే. సో తర్వాత వచ్చేసి మనకి చూసుకుంటే ఇది బ్లూ స్టార్ టవర్ ఎయిర్ కూలర్ TA35PMH మోడల్. ఇది క్రాస్ డ్రిఫ్ట్ టెక్నాలజీతో వస్తుంది. 2.5 సిల్వర్ నానో ప్యూరిఫికేషన్ ఉంటుంది. యాంటీ మైక్రోఫోర్బియల్ హనీకూమ్ ప్యాడ్స్ వస్తుంది. ఇది వచ్చి మనకి 35 లీటర్స్తో ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. 1 ఇయర్ కంపెనీ వారంటీ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ కూలర్ అయితే మనకి 8,000 చేంజ్ అయితే పడింది. క్రోమా స్టోర్లో అయితే మేము బై చేసాం. ఆన్లైన్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. బట్ నియరెస్ట్ స్టోర్లోకి వెళ్ళి మీరు జస్ట్ ఒకసారి చూసి కొనడం అయితే బెస్ట్ నేను చెప్తాను. ఒకవేళ మీరు కూలర్స్ కొనాలనుకుంటే నా ఒపీనియన్ ఏంటంటే 10,000 కన్నా ఎక్కువ కూలర్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది వేస్ట్ ఆఫ్ మనీ. దాని బదులు ఏసీ కొనుక్కోవడమే చాలా బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఇందులో
ఏసీ ఇచ్చేంత కూల్నెస్ అయితే రాదు, ఏదో మేనేజబుల్గానే ఉంటుంది. కానీ అంత మనకి బయట టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఇదైతే కూల్నెస్ అయితే అంత ఇవ్వదు. ఎవ్రీ టైం మనం ఐస్ వేసుకోవాలి, అదొక పెద్ద హెడేక్ లాగా ఉంటుంది. ఇది ఓవరాల్గా బ్లూ స్టార్ టవర్ ఎయిర్ కూలర్ రివ్యూ. అలానే నేను 6000 రేంజ్లో ఇంకొక ఎయిర్ కూలర్ బ్లూ స్టార్ నుంచే ఒక రివ్యూ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఒకవేళ అది కూడా చూడాలంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, వెళ్ళి క్లిక్ చేసి చూడొచ్చు. థ్యాంక్ యూ.